మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఉదయం మౌలానా ఎస్ఐ గారు తన సిబ్బందితో ఉన్నతాధికారుల ఆదేశానుసారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సుమారు 8 గంటల సమయంలో ఖమ్మం రైల్వే స్టేషన్ ఆవరణలో ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా 2 సూపర్ బ్యాగ్ సంచులతోటి కనబడగా వారిని ఆపి విచారించగా వారి వద్ద బ్యాగులలో గంజాయి లభించింది. అందులో 50 ప్యాకెట్లు 25 ప్యాకెట్లు సుమారు 50 కిలోల గంజాయి లభించింది. పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించడం జరిగింది. పంచనామా నిర్వహించి వారి వద్ద నుంచి 25 లక్షల విలువ గల 50 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఆ పట్టుకున్న ఇద్దరు వివరాలు, ఒక అతను పుష్కరు, సంతోష్ పైకా, వీళ్ళిద్దరు కూడా ఒరిస్సాకు సంబంధించిన వాస్తవ్యులు. ఇదివరకు ఈ పుష్కర్ అనే వ్యక్తి మీద నేలకొండపల్లిలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ పుష్కర్ ఎప్పటి నుంచో ఈ వ్యాపారాన్ని చేస్తున్నాడు. వీళ్ళు కోనార్క్ ట్రైన్లో వచ్చి కోనార్క్ ట్రైన్ ఖమ్మం ఏరియాలో లోపల చెకింగ్ చేస్తుండగా భయపడుతూ దిగి వెళ్తుండగా పోలీసు సర్చ్లో పట్టుకున్నాం. తర్వాత వీళ్ళు ఈ గంజాయిని ఒరిస్సాలో నుంచి తీసుకొస్తున్నారు. ఒరిస్సాలో సంజిత్ కుమార్ భుయా అనే అతని దగ్గర, ఇది గురిబుదూరుకు సంబంధించిన వ్యక్తి ఇతని దగ్గర నుంచి ఈ గంజాయిని తీసుకొని వచ్చి వీళ్ళు పుణేలో సదాశివ్ అవాద్కు ఈ అమ్మడం కోసం వెళ్తున్నారు. కాబట్టి ప్రజలకు కూడా విజ్ఞప్తి, ఎవరైనా ఇటువంటి ట్రైన్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మీకు గంజాయికి సంబంధించిన కానీ ఎవరైనా వ్యక్తులు గంజాయి సప్లై చేస్తున్నట్టు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు కానీ మీకు అనుమానం వస్తే వెంటనే 100 కాల్ చేయండి. అదే రకంగా ఏదైనా లోకల్ పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో 50 కిలోలు 25 లక్షల విలువ గల ప్రాపర్టీని పట్టుకున్న ఎస్ఐ అండ్ సిబ్బందిని మా ఖమ్మం ఏసీపీ టౌన్ గారు, సిపి సార్ కూడా అభినందించడం జరిగింది.